ఇప్పుడు ₹1,00,000 ఏదో ₹1,000 అన్నట్లుగా చూస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ₹1,00,00,000 ఓసి కోటేనా అన్నట్లు చూస్తున్నారు. ఉదాహరణకు 6% సగటు ద్రవ్యోల్బణంతో 2040 నాటికి ₹1,00,00,000 2025లోని 40-50 లక్షల రూపాయల విలువకు సమానం కావచ్చు. దీని అర్థం ఈ రోజుల్లో ఒక ఇల్లు, కారు లేదా విద్యకు సరిపడే మొత్తం భవిష్యత్తులో అంతే సౌకర్యాలను అందించలేకపోవచ్చు. 2040 నాటికి జీవన వ్యయం ముఖ్యంగా విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాలలో గణనీయంగా పెరుగుతుంది. మెట్రో నగరాల్లో ఒక సాధారణ 2 BHK ఇంటి ధర 2025లో 80 లక్షలుంటే 2040 నాటికి అది 2 నుండి 3 కోట్లకు చేరవచ్చు. విద్య, వైద్య ఖర్చులు కూడా రెట్టింపు కావచ్చు. అందువల్ల ₹1,00,00,000 ఒక సంపన్న జీవన శైలిని అందించడానికి సరిపోకపోవచ్చు. ₹1,00,00,000 విలువను కాపాడుకోవడానికి సమర్థవంతమైన పెట్టుబడి వ్యూహాలు అవసరం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉంది. 8 నుండి 10% వార్షిక రాబడితో ₹1,00,00,000 2040 నాటికి 2-3 కోట్లకు పెరగవచ్చు. ఇది భవిష్యత్ ఖర్చులను భరించడానికి సహాయపడుతుంది.